శ్రీమాత్రే నమః. మొదట అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు భాగాన్ని మనము మొదలు పెట్టుకుందాం. గత భాగంలో మనము ఆత్మలోకం గురించి చెప్పుకున్నాం. ఇక్కడ మనము భవిష్యత్తు లోకం గురించి చెప్పుకోబోతున్నాం అన్నమాట. గతంలో ఆత్మ గురించి చెప్పడానికి కారణం ఏమి అనేసి అంటే, మనం భవిష్యత్తును చూడాలి అనేసి అంటే మనకు చాలా శక్తి కావాల్సి ఉంటుంది. ఎందుకు అనేసి అంటే, మనము ప్రజెంట్‌ని ఇప్పుడు ఏ పనులైతే చేస్తామో అవి మన చేతుల్లో ఉంటాయన్నమాట. అలాగే గతము ఆల్రెడీ మనం చేసేసినాం కాబట్టి వీటి గురించి మనము తెలుసుకోవచ్చు, చూడొచ్చు. ఎందుకు అనేసి అంటే అది డైరీ రాసుకున్నట్టు మన గతం కాబట్టి. అంతేకాకుండా మనము మన భవిష్యత్తుని చూడాలి అనేసి అంటే చాలా శక్తి కావాల్సి ఉంటుంది. అందుకే ఆత్మలోకం గురించి చెప్పి తర్వాత నేను ఈ భవిష్యత్తు లోకం గురించి చెప్పడానికి కారణం అన్నమాట. ఇక్కడ మనము భవిష్యత్తులోకి వెళ్ళాలి అనేసంటే ఏవైతే మనము ఇప్పుడు చేస్తున్నామో దానికి అంటే ఆ విత్తనం యొక్క ఫలాలను అంటే చెట్టుని లేకపోతే దాని ఎదుగుదలను చూసినట్టు అనమాట. కేవలం మన చేతిలో విత్తనాన్ని పెట్టుకొని ఏ విధంగా అయితే చెట్టుని భవిష్యత్తులో ఎదిగేది చూస్తామో ఆ విధంగా భవిష్యత్తుని చూడగలగాలన్నమాట. సో అందుకని ఇది అన్నింటికంటే ఎక్కువ శక్తితో కూడుకున్నటువంటిది. గతాన్ని కూడా మనం చాలా తొందరగా చూడొచ్చు. అందుకని జన్మలని చూసుకోవడం కూడా సులభం అవుతూ ఉన్నది, కానీ భవిష్యత్తును మాత్రం చాలా వరకు చూడడం కష్టం. మనము ఒక 90 గత జన్మలు కానీ చూసుకోవడానికి పట్టేంత శక్తి మనకు 10 భవిష్యత్తు చూడడానికి సమానం అన్నమాట. అందుకని భవిష్యత్తుని ఎవరూ కూడా చెప్పలేకపోవడానికి కూడా కారణమవుతుంది. అంతేకాకుండా భవిష్యత్తు చెప్పకపోవడానికి ఇంకొక కారణం ఏమి అనేసి అంటే, మనము కొన్ని విత్తనాలను చూసినప్పుడు ఇది నాణ్యంగా ఉన్నదా లేదా, చెట్టు బాగా వస్తుందా లేదా అని మనము విత్తనాన్ని చూసే కూడా తెలుసుకోవచ్చు. అలాగే దానిని భూమిలో పాతిపెట్టిన తర్వాత దాని ఎదుగుదలను చూసినప్పుడు దానిని నిర్ధారణ చేసుకోవచ్చు అన్నమాట. కానీ భవిష్యత్తు మాత్రము మనము ముందే తెలుసుకుంటే బాగలేదు అని తెలుసుకున్నప్పుడు దానిని మనము మార్పు చేసుకోవచ్చు, చెందించుకోవచ్చు అన్నమాట. అందుకని కొంతమంది చెప్పే భవిష్యత్తు జరగపోవడానికి కారణం ఇదే. ఇక్కడ మనకు ఒక సందేహం రావచ్చు. అంటే భవిష్యత్తు చెప్పకపోయినంత మాత్రాన అది జరగకుండా ఆపొచ్చునా అనే డౌట్ రావచ్చు అన్నమాట. మనము చెప్పినా చెప్పకపోయినా జరిగేది జరుగుతూ ఉంటుంది. కానీ భవిష్యత్తు చెప్పిన తర్వాత కొన్ని జరగకపోవడానికి మాత్రమే నేను కారణం ఇక్కడ చెప్తున్నానన్నమాట. ఎందుకు అనేసి అంటే వాళ్ళ బుద్ధిబలంతో కానీ, బుద్ధిశక్తితో కానీ, మనోబలంతో కానీ, వాళ్ళ సంకల్పంతో కానీ వాళ్ళ భవిష్యత్తుని మార్చుకునే శక్తి వాళ్లకు ఉంటుంది. అలా అని ప్రతి ఒక్కరికి కాదండి. మార్చుకోవాలి అని బలమైన సంకల్పం కలిగిన వాళ్ళకి మాత్రమే మార్చుకోవచ్చు. దీనికి ఎగ్జాంపుల్ ఏమి అనేసి అంటే, మన చేతిలోని గీతల్ని లేకపోతే నుదుటి మీద రాతల్ని మనమే మార్చుకోవచ్చు, ప్రతిదీ మన చేతుల్లోనే ఉంది అని అంటూ ఉంటాం కదా, అందుకే అన్నమాట. సో భవిష్యత్తుని చెప్పినప్పుడు వాళ్ళు వాళ్ళ సంకల్పంతోనూ వాళ్ళ శక్తితోనూ లేకపోతే మంచి కర్మలు సత్కర్మలు చేసి వాళ్ళ చెడు కర్మలని తొలగించుకోవచ్చు అన్నమాట. అందుకే కొంతమంది చెప్పిన భవిష్యత్తు జరగకుండా పోవడానికి కూడా కారణమవుతుంది. ముందే తెలిసినప్పుడు జాగ్రత్త పడుతున్నాం కదా, ఆ విధంగా అన్నమాట. సో ఈ భవిష్యత్తులో కేవలం మనము భవిష్యలోకంలో ఏమి జరుగుతుంది, ఫ్యూచర్లో ఏం జరుగుతుందని మాత్రమే మనము చూడొచ్చు అన్నమాట. మార్పులు చెందించుకున్న తర్వాత ఏ విధంగా ఉంది అనేది మాత్రము కంటికి కనపడదు. ఇలా చెప్పడానికి కారణం ఏమి అనేసి అంటే, ఫర్ ఎగ్జాంపుల్కి 10th మనం చేరగానే 10th ఫెయిల్ అవుతాము అనేసి జ్యోతిషం చెప్పారు అనేసి అనుకుందాం. లేకపోతే ధ్యానంలో మనకు అనుభవం వచ్చింది అనేసి అనుకుందాం. సో 10th చేరుతానంటే మన చేతిలో ఇంకా సంవత్సరం ఉంది కాబట్టి మనము కష్టపడి హార్డ్ వర్క్ చేసి 10th ఫస్ట్ క్లాస్ వచ్చాం, లేకపోతే డిస్టింక్షన్ వచ్చేంత రిజల్ట్ వచ్చింది అనుకుందాం. అప్పుడు మనకు భవిష్యత్తు చెప్పిన వాళ్ళకి కానీ చూసిన వాళ్ళకి కానీ చెప్పచ్చు అనమాట, నువ్వు నేను ఫెయిల్ అవుతానని చెప్పావు, ఇప్పుడు నేను ఫస్ట్ క్లాసే కాకుండా డిస్టింక్షన్ వచ్చాను లేకపోతే గోల్డ్ మెడల్ వచ్చింది అని చెప్తూ ఉంటాం.
సో అప్పుడు అలా చెప్పినప్పుడు భవిష్యత్తు జరగలేదు అని వాళ్ళని నమ్మడం మానేస్తూ కూడా ఉంటామన్నమాట. ఇక్కడ జరిగిందంతా కూడాను తన భవిష్యత్తు ఏదైతే ఉందో ఆ క్షణంలో తాను చూసి చెప్పినదనమాట. కానీ ఈ సంవత్సర కాలంలో అతను పడినటువంటి కష్టం కానీ, లేకపోతే సంకల్పం కానీ తన జీవితాన్ని భవిష్యత్తుని మార్చిందనమాట. కానీ ఇక్కడ మనం ఫెయిల్యూర్ గురించే మాట్లాడుకుంటాం, కానీ తను ఏ విధంగా కష్టపడి ఆ శక్తిని సంపాదించుకొని ఆ రిజల్ట్ని పొందాడు అన్న విషయాన్ని మనము గుర్తించలేకపోతాం అన్నమాట. ఎందుకు అంటే చెడుని గ్రహిస్తాం కానీ మంచిని గ్రహించలేం కదా. అంతేకాకుండా అలా చెప్పిన వాళ్ళు కూడా తప్పు అని మనం నిందలేస్తూ ఉంటాం. ఓకే, ప్రతి ఒక్కరూ కూడా చెప్పేది కరెక్ట్ అని నేను చెప్పను. జరిగినప్పుడు మనము ఒకటి జరిగింది ఒకటి జరగలేదు అని ఎందుకు అనుకుంటున్నాము, దానికి మాత్రమే నేను కారణమని ఇక్కడ చెప్పానన్నమాట. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పుకోవచ్చు. మార్కండేయ పురాణంలో మార్కండేయుడి యొక్క ఆయుష్ అందరికీ 16 సంవత్సరాలన్న విషయం అందరికీ తెలుసు. ఎవరికి ఋషులకు ప్రతి ఒక్క ముని కూడాను అతని దీర్ఘాయుష్మాన్ భవాన్ని దీవించరు. చివరికి నారదుడికి కూడాను అతనికి 16 సంవత్సరాల వయసు అన్న విషయమే తెలుసు అన్నమాట. సో అలా 16 సంవత్సరాల వయసు అప్పుడు డైరెక్ట్గా యముడే వస్తాడు అతని ప్రాణాలను తీసుకోవడానికి. కానీ అతని యొక్క సంకల్ప బలంతో, శివుడి మీద భక్తితో, నమ్మకంతో, విశ్వాసంతో అతను చేసినటువంటి పూజల యొక్క ఫలితమే అతనికి ఆయుష్ని పెంచుతుంది. చివరికి యముడికి కూడాను 16 ఏళ్ల జీవిత కాలమే కనిపించింది, కానీ తరువాత ఉండేటువంటి ఆయువు అతనికి కనపడలేదు. ఇక్కడ యముడికే సాధ్యం కానప్పుడు మనకి సాధ్యం అవుతుందనే డౌట్స్ పెట్టుకోవద్దండి. మనకి ఎగ్జాంపుల్ చెప్పడానికి మాత్రమే ఇక్కడ చెప్తున్నాను అనమాట. సో అందుకనే బీ ప్రెజెంట్. సో మనం ఎప్పుడూ కూడా వర్తమానంలోనే ఉండాలి. అంతేకాకుండా అప్పుడు జరిగినటువంటి విషయాలను మార్చుకోవడానికి, చేయడానికి మనకు ఒక అవకాశం ఉంటుంది. సో అంతేకాకుండా భవిష్యత్తు మనం చెప్పినప్పుడు కానీ, చూసినప్పుడు కానీ ఎందుకు జరగలేదు అన్న విషయాల గురించి మాత్రమే ఇక్కడ మనము చర్చించుకుంటున్నాం. సో నెగిటివ్గా ఏది తీసుకోవద్దు అని చెప్తున్నాను. సో ఈ విధంగా భవిష్య లోకంలో మనము ప్రతి ఒక్కరి భవిష్యత్తు గురించి చూడొచ్చు. అంతేకాకుండా ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పుకుంటాం. ప్రతి ఒక్క మనిషి భూమి మీద జన్మ తీసుకున్న తర్వాత తన ఆయువు కాలం కానీ, తన యొక్క శ్వాసలను కానీ ముందే ఒక అగ్రిమెంట్ ప్రకారమే తాను జన్మ తీసుకుంటాడనమాట. అంటే 70 సంవత్సరాల వయసు, 60 సంవత్సరాల వయసు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. మన వయసు ఎంతనో, ఆయుష్ ఎంతనో అంతనే మనము భూమి మీద ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అంటే 70 సంవత్సరాలు ఇక్కడ జీవించాలి అనుకున్నప్పుడు ఒక డైరీలో రాసినట్టు మొత్తం మన జీవిత చరిత్ర అంతా కూడాను ఆ 70 సంవత్సరాల కాలాన్ని ముందే రాసేసి ఉంటామన్నమాట. కానీ కొన్ని మార్పులను చేసుకోవచ్చు అని అనుకున్నప్పుడు సంకల్ప బలంతో దానిని మనము మార్చుకోవచ్చు. అంటే గీతలు చెరిపి ఏ విధంగా అయితే తలరాతను మార్చుకోవచ్చో అదేవిధంగా మన భవిష్యత్తును కూడా మార్చుకోవచ్చు. ఇలా చెప్పడానికి కారణం ఏమి అనేసి అంటే కొన్ని మనం చూసినవి జరగనప్పుడే మనము దీనిని కూడా నమ్ముతామన్నమాట. సో మనం చూసిన ప్రతి ఒక్కటి జరిగితే ఇలా జరుగుతుంది, మార్చుకోవచ్చు అన్న విషయం మనకి ఎప్పటికీ తెలియదు అన్నమాట. సో అందుకని ప్రతి ఒక్కరికి కూడాను వాళ్ళ యొక్క సంకల్పం లేకపోతే శక్తిని బట్టి కూడాను ఫ్యూచర్లో వచ్చేటువంటి చెడు ఫలితాలను వాళ్ళు మార్చుకోవడానికి అవకాశం ఉంది. సో అంతేకాకుండా ఇక్కడ మనం గత భాగాలలో కొన్నిట్లో చెప్పుకున్నాం. సమాంతర లోకంలో మనం ఏమి కావాలని ఆశిస్తూ ఉంటామో అది అక్కడ జరుగుతూ ఉంటుంది అనేసి అని. అక్కడ జరిగినటువంటి వాటి ద్వారా మనం జ్ఞానాన్ని కానీ, లేకపోతే రిజల్ట్ ఏదైతే మనం పొందాలి అని ఇక్కడ అనుకుంటున్నామో ఆ జ్ఞానం అంతా అక్కడనే మనం పొందబడడం అనేది జరుగుతూ ఉంటుందని నా ఎగ్జాంపుల్ ద్వారా. అంటే నేను మెడిటేషన్ చేయకుండా పెళ్లి చేసుకోవాలి అన్న సంకల్పంతో నేను పెళ్లి వైపుకి వచ్చాను. అలా కాకుండా నేను ధ్యానం చేసినా లేకపోతే ఇంకో మార్గంలో సాధనలో ఏ విధంగా అయితే ఫలితాలను పొందుతానో దానిని నేను తిరిగి మరి ఇక్కడికి తీసుకోగలిగినాను. అంటే నా భవిష్యత్తుని నేను మార్చుకోగలిగినాను అనమాట. సో ఇదంతా సమాంతర లోకంలో ప్యారలల్ వరల్డ్లో కూడా ఒక లైఫ్ అనేది ఉండడానికి కూడా ఎగ్జాంపుల్గా తీసుకున్నాము అప్పుడు.
సో అందుకని ఆ ఎపిసోడ్లో చెప్పాను, సమాంతర లోకంలో జరిగేదంతా కూడాను మనకు ఉపయోగపడడానికి ఆ లోకాలన్నీ కూడా ఉన్నాయి అని అప్పుడు చెప్పడానికి ఇదే అన్నమాట కారణం. ఎందుకు అనేసి అంటే మనకు భవిష్యత్తులో కావాల్సినటువంటి విషయాలను, జ్ఞానాలను మనం తెలుసుకోవడానికి, పొందడానికి సమాంతర లోకం అనేది మనకు ఉపయోగపడుతుందన్నమాట. సో సమాంతర లోకానికి, భవిష్యత్తు లోకానికి ఉండేటువంటి లింక్ అదే అన్నమాట. సో ఇక్కడ మనకి ఈ బుద్ధి కానీ, మనసు కానీ, మన భూతకాలానికి కూడా మనకు ఒక లింక్ అనేది ఉంటుంది. అంటే కొన్ని లింక్స్ ద్వారా మనం ఏం చేసుకోవచ్చు అనేసి అంటే, గతంలో జరిగినటువంటి ఎక్స్పీరియన్స్ ద్వారా మన బుద్ధి చురుకుతను పెంచుకోవచ్చు. గతంలో జరిగేటువంటి దెబ్బలను, మనోభావాలను దెబ్బతినే ఉంటాయి కదా, దానితో మన భవిష్యత్తులో మనము ఎలా ఉండాలి, ఎలా పెరగాలి అనేటివి కూడా మనం తీసుకోవచ్చు అనమాట. అందుకనే భూలోకంలో ఇవన్నీ కూడాను, ఈ లోకాలన్నీ కూడాను మనతో పాటు ఉంటూ మనము నెక్స్ట్ స్టెప్, మనం వేయబోయే నెక్స్ట్ స్టెప్ కానీ, లేకపోతే ఈ క్షణం, ఈ వర్తమానంలో మనము ఏ విధంగా జీవించాలి, ఉండాలి అని నిర్ధారణ చేసుకోవడానికి ఈ లోకాలన్నీ ఉపయోగపడతాయి అన్నమాట. అంటే భూలోకంలో ఉండేటువంటి ఈ లోకాలన్నీ కూడాను మనకు ఈ విధంగా ఉపయోగపడడానికి చాలా అంటే చాలా మనకి అవసరం అవుతాయి అన్నమాట. సో మనము 7 కింద లోకాలు, 7 పైలోకాలు గురించి చెప్పుకున్నప్పుడు కేవలం కింద లోకాల నుంచి కానీ, పైలోకాల నుంచి జ్ఞానాన్ని మాత్రమే పొందుతూ ఉంటామన్నమాట. కానీ ఈ భూలోకంలో ఉండే మిగిలిన 6 లోకాలన్నీ కూడాను మనము ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా మన సంకల్పాన్ని వృద్ధి చెందుకోవాలి, మన సంకల్పాన్ని ఎలా నెరవేర్చుకోవాలి, మనము అనుకున్నది కాకుండా ఇంకొక లైన్లోకి మన జీవితం వచ్చేసినప్పుడు సమాంతర లోకంలో ఆ జీవితంలో ఆ లైన్లో మనం ఉన్న దాని నుంచినే మనం ఇప్పుడు తప్పుదారి పట్టకుండా ఆ జ్ఞానాన్ని, ఈ జ్ఞానాన్ని రెండింటిని పొందే అవకాశం మనకి సమాంతర లోకం కల్పిస్తుంది అన్నమాట. సో అంటే భూలోకంలో మనం ఉంటూనే మిగిలిన 6 లోకాల నుంచి కూడాను మనము జ్ఞానాన్ని పొందవచ్చు అన్నమాట. సో ఇక్కడ గమనిస్తే మనకే కొన్ని విషయాలు అర్థమవుతుంది. మన గత జన్మల నుంచి పొందినటువంటి బుద్ధి ద్వారా, కర్మల ద్వారా మనం ఈ జన్మలో ఏమి నేర్చుకోవాలో మనకి అర్థమైపోతుంది. బుద్ధిలోకంలో, బుద్ధిలో జరిగేటువంటి మార్పుల ద్వారా అక్కడ జరిగేటువంటి జ్ఞానాన్ని కానీ పొంది మనం తెలివిగా ఏ విధంగా ఉండాలో భూమి మీద అనేది మనకు వస్తుంది. ఇంకా మనోలోకం ద్వారా మన మనస్సు యొక్క భావనలు ఏ విధంగా ఉన్నాయి, చెడు నుంచి మంచికి, మంచి నుంచి సాత్వికానికి, సాత్వికం నుంచి దైవత్వానికి వెళ్ళడానికి కావాల్సినటువంటి భావనలన్నీ మనం మనోలోకంలో తీసుకోవచ్చు అనమాట. ఇంకా సమాంతర లోకంలో మనం ఏ విధంగా అయితే మన లక్ష్యాన్ని ఎంచుకొని భూమి మీదకి వచ్చామో, అది కాకుండా ఇంకొక ట్రాక్లోకి మనం వెళ్ళిపోయినప్పుడు తిరిగి ఆ మనం అనుకున్న లక్ష్యం లోపలికి మనం వచ్చినప్పుడు ఆ జ్ఞానాన్నంతా మిస్ కాకుండా మన గడిపినటువంటి కాలంలోనే దానికి కావలసినటువంటి జ్ఞానాన్ని, అనుభవ జ్ఞానాల్ని పొందించుకుంటూ మనం సమాంతర లోకంలో తీసుకున్నటువంటి జ్ఞానం అంతా ఒక్క క్షణం ధ్యానానికి కూర్చున్నప్పుడు మనం సమాంతర లోకంలో ఎదిగినటువంటి, అభివృద్ధి చెందినటువంటిదంతా కూడాను ఒక్క క్షణం ధ్యానం చేసినప్పుడు కానీ, లేకపోతే మనకి నిద్రలో కానీ కూడా ఆ సమాంతర లోకం నుంచి జ్ఞానాన్ని మనం తీసుకునే విధంగా మనకి ఉపయోగపడుతుంది అనమాట. సో ఇవి అన్నీ తెలుసుకోవాలి అనేసి అంటే మనకు కావాల్సింది సమయలోకం. సో ఈ సమయలోకం గురించి మనం తెలుసుకున్నప్పుడు సమయంతో లేకపోతే సమయంలో ప్రయాణించడం అనేది మనకు తెలుస్తుంది. సో అందుకనే ఈ 5 లోకాల గురించి చెప్పడానికి కారణమైంది. సో ఈ 5 గురించి తెలిసిన తర్వాత మనం భవిష్యత్తుని చూసినప్పుడు అక్కడ జరుగుతుందా లేదా అనేది రెండో విషయం. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, కేవలం మన డైరీలో రాసుకున్నట్టు మన జీవిత చక్రంలో కొన్ని పాయింట్స్ అనేటివి ఉంటుందన్నమాట. సో దానిని మనం సాధిస్తామా లేదా, పొందుతామా లేదా అనేది తర్వాత విషయం. చెడు ఫలితాలను అయితే మనం మార్చుకుంటూ ఉంటాము, మంచి వాటిని ఇంకా కావాలంటే వృద్ధి చేసుకోవచ్చు, లేదు అనేసి వాటిని అలాగే కొనసాగించుకోవచ్చు అనమాట. మనకి ఎక్కువగా చెడునే మనం మార్చుకుంటూ ఉంటాం, మంచిని ఎందుకు ఇంకా ఎక్కువ చేసుకోవాలని అనుకోము అనేసి అంటే చెడు కనిపించినంత తొందరగా మంచి అనేది కనిపించదు.
అంతేకాకుండా మనము ఫ్యూచర్లో సన్యాసి అవుతాము, లేకపోతే ఒక మంచి తాత్వికుడిగా ఎదుగుతాము అనేసి అన్నప్పుడు దానిలో మార్చాల్సినటువంటి అవసరం మనకు ఉండదన్నమాట. అందుకనే మనం ఎక్కువగా కూడాను భవిష్యత్తులో దృష్టి పెట్టినప్పుడు చెడు ఫలితాల మీదనే మనము దృష్టి పెడుతూ ఉంటామన్నమాట. సో వాటిని ఎక్కువ మనము మార్చుకోవడానికి కూడా అవసరం కదండి. దానినే మార్చుకోవాలి కాబట్టి అది చూడడం కూడా మనము ఉత్తమమైనది అనమాట. సో ఈ భవిష్యలోకంలో మనము ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అనే విషయాలను చూడడానికి ఒక స్థలం ఉన్నది. ఆ స్థలంలో ఆ సంఘటనలు, మనం భవిష్యత్తులో ఎవరెవరిని కలుస్తాము, ఎలా ఉంటాము అనేటిని మనం చూడగలం అన్నమాట. మనము ఆల్రెడీ క్రిష్ సినిమా చూసినప్పుడు అతను భవిష్యత్తు చూడడానికి కావలసినటువంటి కంప్యూటర్ కనిపెట్టాడు కదండి. ఆ కంప్యూటర్లో తన చావు ఎవరితో ఉంటుంది అనే విషయాలు ముందే చూసి తను దానిని మార్చాలని ప్రయత్నం చేస్తాడు. సో అలా ప్రయత్నం చేసి తన సంకల్ప శక్తితో క్రిష్ తన నాన్నని బ్రతికించుకుంటాడు కదా, ఆ విధంగా అన్నమాట. సో మనము కూడాను మన ధ్యాన శక్తితో కానీ, సంకల్ప శక్తితో కానీ, మనం మంచి సత్కార్యాలు చేస్తూ పుణ్యఫలంతో కానీ మన భవిష్యత్తుని మార్చుకోవచ్చు అన్నమాట. సో ప్రతి ఒక్కరూ కూడాను 1, 2 అనేది లేకుండా మంచి జరగడానికి, మంచి వైపు వెళ్ళడానికి మనకు చాలా అవకాశాలు ఉంటాయి. మనకు మన లక్ష్యం వైపుకి అంటే జన్మ తీసుకున్నప్పుడు, లేకపోతే మన ముఖ్య ఉద్దేశమైనటువంటి కారణము మనం పొందాలి అనుకున్నప్పుడు ఒక్క అవకాశమే వస్తుంది మనం మార్చుకోవడానికి. సో అది సమాంతర లోకంలో ఉంటుంది అని చెప్పాను కదా. అంటే నేను సన్యాసిని కావడానికి తిరిగి నాకు 10 సంవత్సరాల టైం ఏదైతే నేను సమాంతర లోకంలో పొందానో ఆ 10 సంవత్సరాల కాలంలో పొందిన జ్ఞానాన్ని నేను తిరిగి ఇక్కడ పొందాను. సో అది ఒక్క అవకాశం, జీవితంలో ఒక్క అవకాశమే ఉంటుందన్నమాట. మన లక్ష్యాన్ని డైవర్ట్ అయినప్పుడు, తిరిగి మనం పొందినప్పుడు ఆ డైవర్ట్ అయినటువంటి కాలం వృధా కాకుండా మనం పొందడానికి కావాల్సినటువంటి అవకాశము మనకి ఒకటే ఉంటుంది. కానీ భవిష్యత్తు మాత్రము మనకు మిగిలిన 99 అవకాశాలని ఇస్తుంది. 99ని మనము మార్చుకోవచ్చు అన్నమాట. ఇక్కడ శక్తి అవసరమా అనేసి అంటే ఖచ్చితంగా అవసరం, కానీ అది చూడడానికి కాదు, మార్చుకోవడానికి. మన సంకల్ప శక్తి కానీ, ధ్యాన శక్తి కానీ, సాధనా శక్తులు కానీ చాలా అవసరపడుతుంది అనమాట. సో ఇవంతా మనం ఎంత దృఢంగా ఉంటే అంత మన భవిష్యత్తుని మన చేతులతో, మన చేతి రాతని కానీ, తల రాతని కానీ మార్చుకోవచ్చు. సో ఈ భవిష్యలోకంలో కానీ మార్పుని చెందించుకుంటే మనకు ఆటోమేటిక్గా భూలోకంలో వాటి యొక్క ఫలితాలను మనము పొందవచ్చు అనమాట. సో ఇవంతా మనం మొదట యాస్ట్రల్గా పైన జరుగుతుందన్నమాట. అంటే ఈ భూమి మీద కాకుండా కొంత పైన. సో జరిగిన తర్వాత మనం ఈ భూమి మీద పొందడానికి అవకాశం వస్తుంది. మనము బుద్ధిలోకంలో కానీ, మనోలోకంలో కానీ, క్లౌడ్స్ రూపంలో కానీ, ఒక సర్కిల్స్ రూపంలో కానీ మనము చూస్తూ ఉంటాం. భవిష్యత్తు లోకం అనేది కేవలం ఎగ్జాంపుల్గా చెప్తున్నానండి. మనం టీవీ చూసినంత క్లిస్టల్ క్లియర్గా చూడొచ్చు అన్నమాట భవిష్యత్తును కూడాను. సో భవిష్యత్తును మార్చుకోవాలి అనేసి అంటే ఒకే ఒక్క మార్గం ఏమి అనేసి అంటే, ఇప్పుడు మనం చేతులతో చేసే పనులు, బుద్ధితో తీసుకునేటువంటి ఆలోచనలు, నిర్ణయాలు, మనసులో మనము భావాలు ఇక్కడ అవసరం లేదు, మనోశక్తి, సంకల్పం కావాల్సి ఉంటుంది. సో ఇంకా ఆత్మస్థితికి కన్నా చేరుకోగలిగితే చాలా సులభంగా మనము మన భవిష్యత్తుని మార్చుకోవచ్చు. కానీ ఇక్కడ ప్రతిసారి భవిష్యత్తును మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. చెడు ఫలితాలను, లేకపోతే ఆ ఫలితాలను మనం మార్చుకోవడానికి మాత్రమే మనం ఎక్కువ ఉపయోగించుకుంటే చాలు. లేదు మంచిని ఇంకా పెంచుకోవాలి అన్నా కూడా ప్రాబ్లం అయితే లేదన్నమాట. సో మనకు ఈ భూమి మీద ఉండేటువంటి మిగిలినటువంటి 6 లోకాల గురించి మనమైతే చెప్పుకునేసినాం. సో ఈ భవిష్యత్తు లోకంతో 6 లోకాలు భూమి మీద ఉన్నాయి అన్న విషయంతో నేను ధ్యానంలో పొందిన విషయాలను మాత్రమే ఇక్కడ నేను చెప్తున్నాను. అంతేకాకుండా చాలా లోకాలు మనము దేవి భాగవతాన్ని కనుక చదివినట్లయితే దానిలో మనం చూడవచ్చు. మనకి కోటాను కోట్ల లోకాలు ఉన్నాయి అని తెలుసుకోవాలి మీరు అనేసి అంటే నేను ఆల్రెడీ చెప్పాను.
దేవి భాగవతం అనే పుస్తకాన్ని చదవండి. అప్పుడు కోటాను కోట్ల లోకాలు ఉన్నాయి అన్న విషయమైనా మీకు నిర్ధారణ అవుతుంది అనేసి అని. నేను ధ్యానానికి రాకముందే నాకు ఈ 14 లోకాలు ఉన్నాయన్న విషయం తెలుసు. దేవి భాగవతం చదివిన తర్వాత కోటాను కోట్ల లోకాలు ఉన్నాయి అనేసి నిర్ధారించుకున్నాను. కానీ ధ్యానానికి వచ్చిన తర్వాతనే నేను ఈ 22 లోకాల గురించి మాత్రమే నేను తెలుసుకున్నాను. కొంతమంది ప్రశ్న వేశారు, ఇంకొంతమంది అడిగారన్నమాట, ఇన్నే లోకాలు ఉన్నాయా అనేసి. అందుకే ఈ ప్రశ్నకు సమాధానంగానే చెప్తున్నాను. కోటాను కోట్ల లోకాలు ఉన్నాయి. కోటాను కోట్ల జ్ఞానము కానీ, విషయాలు కానీ, అనుభవాలు కానీ, అనుభవ జ్ఞానాలు కానీ ఉన్నాయి. సో మనం భూమి మీదనే ఉంటూ ధ్యాన సాధనలు చేసుకుంటూ ఎప్పుడైతే కంటిని మూసుకుంటామో ఈ కంటితో చూడలేనటువంటి వాటిని అన్నింటినీ కూడాను మన అంతర్నేత్రంతో మనము దర్శించవచ్చు అన్నమాట. సో అందుకనే కనులు తెరిచి చూస్తే కనపడలేనివన్నీ కూడాను కనులు మూసి లోపలికి వెళితే మనకు ఆటోమేటిక్గా కనిపిస్తుంది. అందుకని దీస్ ఆర్ ద గేట్స్ మనకి. సో మనము మన ధ్యాన సాధనలతోనే వీటి గురించి అన్నిటినీ కూడా మనము తెలుసుకోవచ్చు అనమాట. సో ఈ భవిష్యత్తు లోకంతో కలిపి 21 లోకాల గురించి మనము చెప్పుకునేసినాం. తరువాత భాగంలో చివరిదైనటువంటి ఒక్క లోకం గురించి చెప్పుకుంటాం. అప్పటి వరకు కృతజ్ఞతలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.